గుంటూరు నగరాన్ని పారిశుద్ధ్య విషయంలో ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా నిలుపుతామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శనివారం స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి నజీర్ అహ్మద్ మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ సజ్జల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణాంధ్రను నిర్మిద్దాం, స్వచ్ఛాంధ్రను సాధిద్దాం. స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛాంధ్ర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్నటువంటి స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వాతావరణ పారిశుభ్రత మీద, ఎందుకంటే ఈరోజు మనందరికీ కూడా తెలుసు వర్షాకాలం కాబట్టి అనేక చోట్ల, ముఖ్యంగా మన ప్రాంతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగిపోయి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు వ్యాధులతో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద పూర్తిగా అవగాహన తెచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి నియోజకవర్గం వారీగా పూర్తిగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, ముఖ్యంగా ఈరోజు భావితరాలుగా ఉన్నటువంటి విద్యార్థులకు దీని మీద అవగాహన కల్పించేటువంటి భాగంలో ఈరోజు చేతులు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను బట్టి మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచనతో వీరందరికీ కూడా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా స్థానిక సంస్థల నిధుల్ని వాటికే వినియోగిస్తూ పారిశుభ్రం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పారిశుభ్రత మీద పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపట్టి అవసరమైనటువంటి సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పనిముట్లు కానీ అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా సేకరించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. పరిశుభ్రమైనటువంటి వాతావరణం కోసం ప్రజలు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని బాధ్యతగా తీసుకొని మన నగరాన్ని పరిశుభ్రతమైనటువంటి నగరంగా మార్చడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా.